అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 7th క్లాస్ సోషల్ స్టడీస్ విజయనగర సామ్రాజ్యం. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి 1 to 2 బిట్స్ అనేవి కంపల్సరీగా రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు రివిజన్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బిట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. దక్కన్ ప్రాంతంలో మహ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో విజయనగర సామ్రాజ్యం, బహ్మనీ రాజ్యం ఆవిర్భవించాయి. క్రీస్తు శకం 1336 నుంచి 1646 వరకు విజయనగర సామ్రాజ్య పాలనా కాలం. రాజధాని హంపి అప్పట్లో ప్రపంచంలో 2వ పెద్ద నగరం. ఆ కాలంలో ప్రపంచంలోనే ధనిక రాజ్యం. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించారు. సంగమ వంశానికి చెందిన మొదట హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు విద్యారణ్యస్వామి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదటి బుక్కరాయల కుమారుడైన కంపన మదురై సుల్తాన్లను ఓడించి దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. సంగమ వంశం. ఈ వంశంలో గొప్ప పాలకుడు 2వ దేవరాయలు. ఈయన ప్రౌఢదేవరాయలు అని కూడా అంటారు. సాలువ వంశం. ఇది 2వ వంశం. ఇది సాలువ నరసింహరాయలచే స్థాపించబడింది. తుళువ వంశం. ఇది 3వ వంశం. శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశానికి చెందినవాడు. స్థాపకుడు వీర నరసింహరాయలు. అరవీటి వంశం. ఇది 4వ వంశం, చివరి వంశం. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. శ్రీకృష్ణదేవరాయలు. ఇతని తెలివైన మంత్రి అయిన తిమ్మరసు తన పరిపాలనలో సహాయకుడిగా, మార్గదర్శిగా ఉండేవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు అని పిలువబడ్డాడు. ఇతను దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 మంది ప్రముఖ పండితులు ఇతని ఆస్థానంలో ఉండేవారు. అందులో అల్లసాని పెద్దన గొప్పవాడు. అతన్ని ఆంధ్ర కవితా పితామహుడు అని అంటారు. మనుచరిత్ర, హరికథాసారం, అల్లసాని రచనలు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఈయన తెలుగులో ఆముక్తమాల్యద, సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం వంటి రచనలు చేశారు. విజయనగరంలో విఠలస్వామి, హజరా రామస్వామి ఆలయాలు నిర్మించారు. తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. పరిపాలన. సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుణ్ణి మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. రైతులు తమ ఉత్పత్తిలో 1/6 వంతు భూమిని శిస్తుగా చెల్లించేవారు. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులైన నాయకులు, పాలిగార్లు అందించిన సేవలకు బదులుగా వారికి ఇచ్చిన భూములను అమరం అంటారు. సైనికాధికారులను అమర నాయకులు అంటారు. సామాజిక జీవితం. మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్న స్థానాన్ని పొందారు. కుమార కంపన భార్య గంగాదేవి మధుర విజయం అనే రచన చేసింది. తాళ్లపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు కవయిత్రులు. ఆర్థిక పరిస్థితులు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారు. తుంగభద్ర నదిపై ఆనకట్టలు కట్టించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో వజ్రాల గనులు ఉండేవి. వరాహ అనునది ప్రధాన బంగారు నాణెం. సాంస్కృతిక సేవ. విజయనగర పాలనలో ఆలయాలు పెద్ద ఎత్తున నిర్మించబడ్డాయి. ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు, చెక్కిన స్తంభాలు ముఖ్య లక్షణాలు. స్తంభాలపై సాధారణంగా కనిపించే జంతువు గుర్రం. కాంచీపురంలో వరదరాజు దేవాలయం, ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఈ కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది. విద్యారణ్యస్వామి సంగీత సర్వస్వం.
అనే గ్రంథాన్ని రాశారు. ప్రౌఢదేవరాయలు మహానాటక సుధానిధి అనే రచన చేశారు. ఇది సంగీతానికి చెందినదే. భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడింది. నెక్స్ట్, భరతనాట్యం గురించి పూర్తి సమాచారం కలిగిన నాట్యశాస్త్రం పుస్తకాన్ని భరతముని రచించారు. సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య రూపాన్ని ప్రవేశపెట్టాడు. యక్షగానం అనే నృత్య రూపం కూడా ప్రజాదరణ పొందింది. అలియ రామరాయల కాలంలో బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ మరియు బీదర్ రాజ్యాలన్నీ కలిసి సంయుక్త సైనిక దళంగా ఏర్పడి 1565లో తల్లికోట వద్ద అలియ రామరాయలను ఓడించి ఈ యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాక్షస తంగడి యుద్ధాన్ని 1565 అనేది తల్లికోట వద్ద జరిగింది. ఈ బిట్టు మనకి టెట్లో రావడం జరిగింది. నెక్స్ట్, ఇతర సమకాలీన రాజ్యాలు, రెడ్డి రాజ్యం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రెడ్డి రాజ్యము ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు. వీరి మొదటి రాజధాని అద్దంకి, తరువాత కొండవీడుకు మార్చారు. క్రీస్తు శకం 1325 నుంచి 1448 వరకు పరిపాలించారు. వీరి రాజ్యం ఉత్తరాన కటక్ నుంచి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. కవిత్రంలో ఒకరైన ఎర్రాప్రగడ రెడ్డి రాజ్యము ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు. వీరి మొదటి రాజధాని అద్దంకి, తరువాత కొండవీడుకు మార్చారు. క్రీస్తు శకం 1325 నుండి 1448 వరకు పరిపాలించారు. వీరి రాజ్యం ఉత్తరాన కటక్ నుంచి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. కవిత్రయంలో ఒక్కరైన ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కలదు. భూమి శిస్తుగా వ్యవసాయ ఉత్పత్తిలో 6వ వంతు కట్టేవారు. మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం చేసేవారు. నెక్స్ట్, బహమనీ సామ్రాజ్యం. అల్లావుద్దీన్ బహ్మన్ షా 1347లో బహ్మనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని హసన్ గంగు అని కూడా పిలుస్తారు. ఇతని రాజధాని గుల్బర్గ్. అహ్మద్ అలీ షా రాజధాని గుల్బర్గ్ నుంచి బీదర్కు మార్చారు. మహ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. వ్యక్తిగత సామర్థ్యాల వలన ముఖ్యమంత్రి అయ్యాడు. చివరి బహమనీ రాజ్యం 5 భాగాలుగా విభజించబడింది. ప్లీజ్ లైక్ మీ. అలాగే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి బహుళైచ్ఛిక ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. ఏ ఢిల్లీ సుల్తాన్ పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది? మహ్మద్ బిన్ తుగ్లక్. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం జరిగింది? 1565. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం హంపి. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1336. విజయనగరం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? తుంగభద్ర. హరిహర రాయలు, బుక్కరాయలు ఏ కాకతీయ రాజు ఆస్థానంలో పనిచేశారు? 2వ ప్రతాపరుద్రుడు. శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజు వంశానికి చెందినవాడు? తులువ. ప్రౌఢదేవరాయలు అని ఎవరిని పిలిచేవారు అని ఎవరిని అంటారు? 2వ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అల్లసాని పెద్దన. శ్రీకృష్ణ దేవరాయల వారి రచనలు ఏవి? ఆముక్తమాల్యద, జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం. విఠలస్వామి, హజరా రామస్వామి ఆలయాలు నిర్మించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. నాగలాపురం అనే కొత్త నగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎవరి జ్ఞాపకార్థంగా నిర్మించాడు? తల్లి. క్రింది వాటిని జతపరచండి. మహ్మద్ గవాన్ ముఖ్యమంత్రి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు.
విజయనగర సామ్రాజ్యం తుంగభద్రా నది. గుల్బర్గ్ బహ్మనీ రాజధాని. శ్రీకాళహస్తీశ్వర మహత్యంను ఎవరు రచించారు? దూర్జటి. మనుచరిత్ర, హరికథాసారం అనునవి ఎవరి రచనలు? అల్లసాని పెద్దన. విజయనగర రాజుల వంశాలలో చివరి వంశం ఏది? అరవీటి వంశం. ఈ వంశాలకు సంబంధించి కన్ఫ్యూజ్ అయ్యే, అంటే 1, 2 వరుస క్రమంలో కాకుండా వేరేగా ఇచ్చి వరుస క్రమంలో రాయండి అని చెప్పడం ఈ బిట్ కంపల్సరీగా వచ్చిందండి, టెట్లో ఒక బిట్. అలాగే విజయనగర రాజులు సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అంటే మండలాలుగా విభజించారు. అలాగే నెక్స్ట్ బిట్, వ్యవసాయ ఉత్పత్తిలో భూమి శిస్తుగా ఎన్నవ వంతు రైతులు చెల్లించారంటే 1/6వ వంతు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను ఏమంటారు? అమరనాయకులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్, మధుర విజయం అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? గంగాదేవి. వరాహ అనునది బంగారు నాణం. నికోలో కాంటి అనే ఇటాలియన్ యాత్రికుడు ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు? దేవరాయ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్, పోర్చుగీస్ యాత్రికుడైన డొమింగ్ ఫేస్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు? శ్రీకృష్ణదేవరాయలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విజయనగర పాలనలో నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలపై సాధారణంగా కనిపించే జంతువు ఏది? గుర్రం. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికానిది ఆప్షన్ 3 నటరాజు నాట్యశాస్త్రం అనేది సరికాదు. మిగతావి చూద్దాం. విద్యారణ్య స్వామి సంగీత సర్వస్వం. ప్రౌఢదేవరాయలు మహానాటక సుధానిధి. కూచిపూడి నాట్యం సిద్ధేంద్ర యోగి. ఒడిస్సాలోని కటక్ నుంచి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించిన రాజ్యం ఏది? రెడ్డి రాజ్యం. బహమనీ సామ్రాజ్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అల్లావుద్దీన్ బహ్మన్ షా 1347 బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. గుల్బర్గ్ మరియు బీదర్లు వీరి రాజధానులు. ఈ రాజ్యాన్ని 14 మంది సుల్తాన్లు పరిపాలించారు. నెక్స్ట్, రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 7th క్లాస్కు సంబంధించి విశ్వం, అడవులు, పటాల అధ్యయనం, అలాగే కాకతీయుల రాజ్యం, ఢిల్లీ సుల్తాన్లు అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే 6th క్లాస్ సోషల్ స్టడీస్ కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే 8th క్లాస్ మ్యాథ్స్ అనేది మనం షార్ట్ వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ షార్ట్ వీడియోస్ వినియోగించుకోగలరని భావిస్తున్నాను. ఫ్రీ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేయాల్సింది నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా తప్పుగా చదివింటే క్షమించాలి.